రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. రాహుల్ బీజేపీపై దాడి చేస్తుంటే ఇక్కడ రేవంత్ బీజేపీకి తోకలా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావాలని, వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ను సమయం కోరినట్టు తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఒక్క ఎమ్మెల్యేని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. సిఆర్ గారు, తెల్లని వెంకట్రావు గారితో సహా వీరిద్దరి శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉంది. తప్పకుండా దానికి కావాల్సిన చట్టపరమైన చర్యల్లో మొట్టమొదటిది శాసనసభ స్పీకర్ గారికి మేము పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇవాళ మేము తీసుకోవడం జరిగింది. తప్పకుండా స్పీకర్ గారు మాకు సమయం ఇస్తారని మేము భావిస్తున్నాం. వారు సమయం ఇచ్చిన వెంటనే వెళ్ళి మేము మా పిటిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ రాహుల్ కాంగ్రెస్ ఒకటైతే ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ ఇంకో విధంగా ఉంది అనే విషయం. ఒకవైపు బీజేపీ విధానాలపైన పెద్ద ఎత్తున దాడి చేస్తుంటే ఇక్కడ బీజేపీని తోకలాగా అనుసరిస్తుంది తెలంగాణ పీసీసీ. రేవంత్ రెడ్డి భయంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే వ్యతిరేకత మొదలైంది. కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాడు, స్వంత ఎజెండాతో పనిచేస్తున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. ఇక్కడ నుంచి అది ఢిల్లీ కూడా చేరింది. ఢిల్లీలో కూడా చర్చ జరుగుతుంది అని ఎప్పుడైతే సమాచారం వచ్చిందో, తన పదవిని పదిలం చేసుకోవడం కొరకు ఇతర పార్టీల నుంచి వెళ్ళి తీసుకొని సంఖ్య పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచే మాకు వస్తున్న సమాచారం. బహుశా ఇది రేవంత్ రెడ్డి తన పీఠం కదులుతున్న భయంతో చేస్తున్నాడని చెప్పి నేను భావిస్తాను. పార్టీ ఫిరాయింపులకు ఆజుడు కేసీఆర్ అన్నాడు. బుర్ర ఉందేమన్నా? పార్టీ ఫిరాయింపులు ఎప్పుడు మొదలైన ఈ దేశంలో? 45 ఏళ్ల కింద కదా. కాంగ్రెస్ పార్టీనే కదా అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించింది జాతీయ స్థాయిలో. ఇక్కడి నుంచి అక్కడికి గాయారాముల పేరు ఎప్పుడు మొదలైంది? కాంగ్రెస్ నుంచి వెళ్ళగా జరిగింది. 3 నెలల కాలంలోనే వాళ్ళు డిస్పోజ్ చేయాలి. ఆ తర్వాత 3 నెలల కాలంలోనే ఎవరైనా హైకోర్టుకు వస్తే కూడా హైకోర్టు డిస్పోజ్ చేయాలి. ఫిరాయింపు జరిగిన రోజు నుంచి సుప్రీంకోర్టు రావడానికి మధ్యలో 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉండకూడదు. ఇది కేవలం 5 సంవత్సరాల పీరియడ్కే ఎన్నుకోబడిన వాళ్ళకి కాబట్టి అంతకంటే ఎక్కువ ఉండడం అనేది నష్టం కలిగించే అంశం భారత ప్రజాస్వామ్యానికి. కాబట్టి ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఆల్మోస్ట్ అది చట్టంలాగా ఉంది. కాబట్టి దాని లైట్లోనే దాని వెలుగులోనే మేము పనిచేస్తున్నాం. హైకోర్టులో ఏదైతే సమయం అయిపోతుందో హైకోర్టు ఏం తీర్పిస్తుందో చూస్తాం. దాన్ని బట్టి మేము తప్పకుండా ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ సమయాన్ని తీసుకొని కూడా అది దాటిపోతే కూడా మేము సుప్రీంకోర్టు వెళ్ళడానికి మాకు హక్కు ఉంది.